క్యాతనపల్లి 2 రోజులుగా అదే లొల్లి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల ఘర్షణతో క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. మున్సిపాలిటీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి జరిగింది. ఒక్క మున్సిపాలిటీ కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంత్రి వివేక్ పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మంట 2 రోజులుగా నరాలు తెగే ఉత్కంఠ రేపుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా మున్సిపల్ పీఠం కోసం ఢీ అంటే ఢీ అంటున్నాయి. మొత్తం 22 వార్డులున్న మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 10, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న సిపిఐ 4, కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2 ఎక్స్ఎఫ్సిఓ ఇండిపెండెంట్ మద్దతుతో కాంగ్రెస్ బలం 10కి చేరింది. మంత్రి వివేక్ కు తోడుగా క్యాతనపల్లి కోసం రంగంలోకి దిగారు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ. మరోవైపు తమకు సిపిఐతో కలిసి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టి మున్సిపాలిటీ తమదే అంటోంది బీఆర్ఎస్. మంగళవారం కౌన్సిల్ సమావేశానికి వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌన్సిలర్స్ ను పోలీసులు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. కౌన్సిల్ సమావేశానికి వస్తున్న మంత్రి వివేక్ కాన్వాయ్ పై చెప్పుల్ని విసిరారు బీఆర్ఎస్ నేతలు. మరికొందరు వివేక్ కారు అద్దాలపై రాళ్లు విసిరారు. తర్వాత కౌన్సిల్ హాల్లోకి వెళ్లిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా తాకారంటూ ఆందోళనకు దిగారు గులాబీ కౌన్సిలర్లు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆందోళనతో కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. వాళ్ళు తిట్టుకుంటూ కూర్చున్నారు, మేము పీస్ఫుల్ గా బయటకు వచ్చినాం. బాల్క సుమన్ తమపై దాడి చేశారన్నారు మంత్రి వివేక్. అసలు మేము అక్కడ పోయినప్పుడు స్ట్రేట్ పోతున్నాం, మేము ఎక్కడ గొడవ లేదు, ఏం లేదు యాక్చువల్లీ. కానీ ఆయనని రాళ్ళు తీసుకొని కొట్టడము, పాపము ఆ గొడవలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కి గాయాలయ్యి పాపం ఎన్ని సూచేసుకొని ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఇద్దరికి గాయాలు జరిగినాయి. బీఆర్ఎస్ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్న మంత్రి వివేక్ వ్యాఖ్యల్ని ఖండించారు బాల్క సుమన్. మేము ఎక్కడ కూడా దుర్వినియోగం చేయలేదు అధికారంని, కానీ వారు కావాలని మా మీద అటాక్ చేసి మళ్ళీ పోలింగ్ మా కౌన్సిల్ హాల్లో వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మా కౌన్సిలర్స్ పైన దాడి చేస్తే ఇక వారు వాయిదా అయితేనే మేము బయటకు వచ్చినాం. మేము ఇదే ప్రశ్నిస్తున్నాం. నిజంగానే పోలీసు వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎట్లా బాల్క సుమన్ ఫోటోలు స్పష్టంగా కనబడుతున్నాయి, వారు దాడి చేసినట్టు ఇక్కడ చూడండి మంచిగా. ఏదో రకంగా ఎన్నిక జరగకుండా లోపల గొడవలు చేసి వాయిదా పడేటట్టు చేయాలనేటటువంటి కుట్ర చేసిర్రు. ఆ కుట్రలో భాగంగా ఇవాళ పూర్తి స్థాయి కోరం ఉన్నప్పటికీ కూడా 14 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఎన్నిక జరగనీయకుండా వాయిదా వేయడానికి అధికారులను, జిల్లా కలెక్టర్ను, స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎంఆర్ఓను వాళ్ళందరినీ మాట్లాడి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే మంత్రి వివేక్ క్యాతన్పల్లిలో హత్య చేసిండు. మహిళా కౌన్సిలర్ల పట్ల కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించారన్నారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కొంతమంది తాగొచ్చి ఈ మంత్రి వివేక్ ముందు, ఈ ఎంపీ ముందు మా మహిళా సోదరి మనలో ఇష్టం వచ్చినట్టుగా తాకరాని చోట తాకిరు. చెత్త సిగ్గుందా అని అడుగుతున్న మంత్రి వివేక్ను. నువ్వు అంటున్నావు కదా నన్ను రౌడీ అని, నువ్వు అంటున్నావు కదా నన్ను గుండా అని. నువ్వు నీ కొడుకు గూండాలు రౌడీలు. నీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? నీ ఇంట్లో ఆడకూతులు లేరా? మీరిద్దరు మంత్రి ఎంపీ కూర్చొని నీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోని మా సోదరి మనల మీద దౌర్జన్యం చేపిస్తావా? మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో బాల్క సుమన్ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ వివేక్ గుండాయిజం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బాల్క సుమన్, నువ్వు నీ రాజకీయం చేసుకో, రౌడీ లేక బిహేవ్ చేయకు, అవసరం లేదు ఈ రౌడీజం చేయడానికి. ఎక్కడ కూడా నేను 2.5 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క టీఆర్ఎస్ నాయకుడిని అరెస్ట్ చేయించిన చెన్నూరులో. చెప్పండి మీరు, ఆయన ఎంతమందిని చేయించిండు అరెస్టు? మీరు చెప్పండి. ఫ్రస్ట్రేషన్లో, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఎంతో పేరున్న వివేక్ ఒక్క మున్సిపాలిటీ కోసం దిగజారిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బాల్క సుమన్. మంత్రి ఆధ్వర్యంలో ఇవల్ల ఆడకూతుల మీద దౌర్జన్యం జరిగింది. వాళ్ళు ఇంట్లోకి వస్తూనే ఇప్పుడు మమ్మల్ని పట్టుకుని ఏడ్చిర్రు. మీ మీడియా వాళ్ళు విజువల్స్ తీసిర్రు.
సిగ్గుండాలి ఈ మంత్రికి. గింత దుర్మార్గం ఒక్క మున్సిపల్ కౌన్సిల్ కోసం ఇచ్చి పారేస్తాం పో, నువ్వు అడుగు, రిక్వెస్ట్ చేయి, ఇచ్చి పారేస్తాం పో కౌన్సిల్. మా ఆడకూతుల కంటే మాకు ఈ కౌన్సిల్ ఎక్కువ కాదు, నేను చెప్తున్నా పో. చేసేటి మీరు రౌడీ పనులు, చేసేటి మీరు గుండా పనులు, చేసేటి ఈ రకమైనటువంటి వికృత చేష్టలు, మళ్ళీ మీరు ఉల్టా మమ్మల్ని రౌడీలు గుండాలు అంటారు. ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో దుశ్శాసన పర్వం జరిగింది. సిగ్గుండాలి మంత్రికి. నేను ఆడకూతులకు దండం పెట్టి చెప్తున్నా, ఇసోంటి ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు మీరు ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో, ఇసోంటి ఎంపీని గెలిపించుకున్నారు పెద్దపల్లిలో మీరు. ఇవాళ మేము ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నామని వాళ్ళు అంటున్నారు. మాకేం ఫ్రస్ట్రేషన్ లేదు, మేము మంచిగానే ఉన్నాం ప్రజల కోసం. ఆనాడు గెలిపించినప్పుడు పనిచేసినాం, ఇవాళ ఓడిపోయినప్పుడు ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం తప్ప వాళ్ళకి ఇదేంది ఒక మున్సిపల్ కౌన్సిల్ కోసం ఈ రకంగా గింత దిగజారుడు చర్యలేంది. కౌన్సిల్ వాయిదా పడ్డాక కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. కేతన్పల్లి మున్సిపాలిటీలో అధికారులు కూడా కాంగ్రెస్ కే మద్దతు పలుకుతున్నారని ఆరోపించారాయన. మరోవైపు కేతన్పల్లిలో తమకు బలముందంటోంది అధికార పార్టీ.